జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లాపై జరిగిన హత్యాయత్నం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. శ్రీనగర్లో జరిగిన ఈ ఘటన గురించి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. తనను భగవంతుడే కాపాడాడంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కాశ్మీర్ లోయలో రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేస్తున్న కుట్రలకు ఈ ఘటన ఒక నిదర్శనంగా మారింది. ఫరూక్ అబ్దుల్లాపై జరిగిన ఈ దాడి కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదు. ఇది కాశ్మీర్లోని ప్రజాస్వామ్య మూలాలపై జరిగిన దాడి అని నిపుణులు భావిస్తున్నారు. ఎంతో కాలంగా భద్రతా వలయంలో ఉన్న నేతనే లక్ష్యంగా చేసుకోవడం భద్రతా సంస్థలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఘటన జరిగిన వెంటనే శ్రీనగర్ వీధులన్నీ సైనిక పహారాల్లోకి వెళ్లాయి. లోయలో శాంతి భద్రతలు క్షీణించాయని, పౌరులకు రక్షణ లేదని విపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. అసలు ఈ కుట్ర వెనుక ఉన్న శక్తులు ఎవరు, ఆ సమయంలో ఏం జరిగింది అన్న వివరాలు ఇప్పుడు చూద్దాం. కశ్మీర్ రాజకీయాల్లో దశాబ్దాల చరిత్ర కలిగిన ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం జరిగింది. ఆయన తన నివాసం నుంచి బయటకు వస్తున్న సమయంలో ఈ దాడికి ప్రయత్నం జరిగింది. అయితే భద్రతా దళాల అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై స్పందించిన ఫరూక్ అబ్దుల్లా భావోద్వేగానికి లోనయ్యారు. మృత్యువు తనను తాకి వెనక్కి వెళ్లిందని, కేవలం దేవుడి దయ వల్లనే తాను ఈ రోజు సజీవంగా ఉన్నానని ఆయన అన్నారు. తన ప్రాణాలు తీయాలని చూస్తున్న శక్తులు ఎన్నటికీ విజయం సాధించలేవని స్పష్టం చేశారు. కాశ్మీర్లో శాంతిని కోరుకునే వారిపై ఇలాంటి దాడులు జరగడం అత్యంత విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దాడి జరిగిన వెంటనే భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నాయి. అనుమానితుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. లోయలో మళ్లీ తుపాకుల మోత కనిపించడం సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. ఎన్నికల వాతావరణం నెలకొన్న సమయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం వెనుక పెద్ద కుట్రే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల వ్యూహం మారుతోంది. గతంలో కేవలం సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్న ముష్కరులు ఇప్పుడు రాజకీయ నాయకులను, ప్రముఖ వ్యక్తులను టార్గెట్ చేస్తున్నాయి. తద్వారా లోయలో అభద్రతా భావాన్ని సృష్టించాలని చూస్తున్నారు. ఫరూక్ అబ్దుల్లాపై జరిగిన దాడి ఈ క్రమంలోనే ఒక భాగమని భద్రతా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆయనకు ఉన్న Z+ కేటగిరీ భద్రతను కూడా దాటుకుని దాడికి ప్రయత్నించడం అంటే ఉగ్రవాదుల వద్ద ఉన్న నిఘా సమాచారం ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో కూడా అబ్దుల్లా కుటుంబ సభ్యులపై దాడులు జరిగిన దాఖలాలు ఉన్నాయి. విదేశీ శక్తుల ప్రోద్బలంతోనే ఈ రకమైన దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. ముఖ్యంగా పొరుగు దేశం నుంచి వస్తున్న ఉగ్రవాదులు లోయలో అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిని అడ్డుకోవడానికి మన సైన్యం కొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. ప్రతి రాజకీయ నేత భద్రతను పునఃసమీక్షించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే తనపై దాడి జరిగినప్పటికీ కాశ్మీర్ ప్రజల కోసం తన పోరాటం కొనసాగుతుందని ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. తుపాకీ గోళ్లతో తన గొంతు నొక్కలేరని ఆయన హెచ్చరించారు. ఈ ఘటనపై దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు స్పందించారు. అబ్దుల్లాకు సంఘీభావం తెలుపుతూనే భద్రతా లోపాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని చెబుతున్న ప్రభుత్వానికి ఈ దాడి ఒక సవాల్గా మారింది. లోయలో ఉగ్రవాదం ఇంకా పూర్తిగా అంతం కాలేదని, అది తన రూపాన్ని మార్చుకుని పొంచి ఉందన్న వాస్తవాన్ని ఈ ఘటన గుర్తు చేస్తుంది. ప్రజల ప్రాణాలకు, నేతల రక్షణకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. హత్యాయత్నం జరిగిన తీరును పరిశీలిస్తే ఉగ్రవాదులు ఈ విషయంపై రెక్కి నిర్వహించినట్లు సమాచారం. ఫరూక్ అబ్దుల్లా కదలికలను నిరంతరం గమనిస్తూ సరైన సమయం కోసం వేచి చూశారు. శ్రీనగర్లోని అత్యంత కట్టుదిట్టమైన ప్రాంతంలో ఈ ఘటన జరగడం భద్రతా సంస్థలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మన నిఘా వ్యవస్థలోని లోపాలను ఉగ్రవాదులు ఆసరాగా చేసుకుంటున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వంటి సంస్థలు కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా కశ్మీర్లో ఉగ్రవాదుల సంఖ్య తగ్గిందని గణాంకాలు చెప్తున్నా దాడులు, ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. ఆధునిక సాంకేతికతను వాడుకుంటున్న ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఫరూక్ అబ్దుల్లాపై దాడి ప్రయత్నం తర్వాత జమ్మూ కాశ్మీర్ రాజకీయ ముఖచిత్రం మారే అవకాశం ఉంది. ఈ ఘటనను సాకుగా చూపి విపక్షాలు ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచాయి. కశ్మీర్లో శాంతి భద్రతలు క్షీణించాయని, పౌరులకు రక్షణ లేదని ఆరోపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం కూడా ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతోంది. వచ్చే కొన్ని రోజులు లోయలో అత్యంత కీలకమైనవి. ఏ చిన్న పొరపాటు జరిగినా అది పెద్ద సంక్షోభానికి దారితీయవచ్చు.
అందుకే భద్రతా దళాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశాయి. ఇంటర్నెట్ సేవలపై కూడా నిఘా పెట్టారు. సోషల్ మీడియా ద్వారా పుకాలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫరూక్ అబ్దుల్లా తన మద్దతుదారులను శాంతంగా ఉండాలని కోరారు. హింస ఎప్పటికీ పరిష్కారం కాదని ఆయన హితవు పలికారు. మొత్తానికి ఫరూక్ అబ్దుల్లాపై జరిగిన ఈ హత్యాయత్నం కాశ్మీర్లో నివ్వురు గప్పిన నిప్పులా ఉన్న ఉగ్రవాదాన్ని మరొకసారి తెరపైకి తెచ్చింది. భగవంతుడి దయ వల్ల ఆయన ప్రాణాలతో బయటపడడం అందరికీ ఊరటనిచ్చే విషయం. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. లోయలో శాంతి భద్రతలను కాపాడడమే కాకుండా రాజకీయ నేతలకు పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పాలక వర్గంపై ఉంది. అప్పుడే కాశ్మీర్ ప్రజల్లో విశ్వాసం నెలకొంటుంది.